అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీ లోక్సభ స్పీకర్ జేఎంసీ బాలయోగి 22వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలయోగి ఘాట్లో ఆయన తనయుడు అమలాపురం పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ హరీష్ బాలయోగి టీడీపీ నాయకులు నివాళులర్పించారు. అనంతరం మెగా వైద్య శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలను హరీష్ బాలయోగి ప్రారంభించారు. సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా నాన్నగారు చనిపోయి సుమారు 2 దశాబ్దాలు పూర్తయిన అయినా సరే ఎప్పుడూ కూడా ఈ కోనసీమ ప్రజలందరూ ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. అది మాత్రం ఎప్పుడు కూడా నేను స్మరించుకుంటూ ఈ కోనసీమ ప్రజల గురించి నేను అండగా ఉంటానని కూడా ఏ విధంగా మా నాన్నగారు ఈ ప్రాంత వాసులందరికీ అభివృద్ధి చేశారో ఆ అడుగుజాడల్లోనే నేను నడుస్తానని చెప్పి ప్రతి చోట ప్రతి ఒక్కరిని కూడా ప్రజలకి తెలియజేసేలాగా నేను ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఆయన ఎన్ని సంవత్సరాలు పూర్తయినా సరే ఆయన్ని ఏనాడు కూడా ఆయన్ని మర్చిపోవరు. ఆయన గురించి మాత్రం ఎప్పుడు కూడా ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఆయన చేసిన అభివృద్ధి ఏనాడు మర్చిపోయే ప్రసక్తే లేనట్లుగా ఆనాడు నేను 2019లోని ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేను ఆ రోజుని కొత్త అయినా సరే ఆ రోజుని బాలయోగి గారి అబ్బాయి అని చెప్పి ఆ బాలయోగి గారి అబ్బాయి అంటే బాలయోగి గారికి మేము రుణపడి ఉండాలి అని చెప్పి ఆనాడు నన్ను సుమారు 4,50,000 ఓట్లు వేసి నన్ను సుమారు 2వ స్థానానికి తీసుకురావడానికి అంత వేవున్నా వైసీపీ ప్రభావం అంత వేవున్నా సరే నన్ను ఎట్టి పరిస్థితులు గెలిపించుకోవడానికి ఏ విధంగా ప్రజలు ఆ రోజు నన్ను ఆకర్షించారో నేను ఆ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకున్నా. ఖచ్చితంగా ఈ ప్రాంతవాసులకి మళ్ళీ బాలయోగి గారు రోజులు గుర్తు తీసుకురావాలనే ఒకే ఆలోచనతో నేను ఈ 4 సంవత్సరాలు ప్రతి ఇంటికి గడపని తట్టుకుంటూ వాళ్ళందరితో బాలయోగి గారితో వాళ్ళకు ఉన్న వారి విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చా, నేను మా నాన్నగారు విధంగానే నేను మీ అందరితో కలిసి నడుస్తానని కూడా ఆ రోజునే ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా